మరి దీని మీద తిలక్ గారు చెప్పండి, ఏమిటి ఒక పక్కేమో రాయలసీమలో కరువు, ఇంకో పక్క మొత్తం అంతా నీళ్లతో నిండిపోతుందేమో అనే భ్రమ కలిగించేలాగా వెలుగొండ ప్రాజెక్టు మీద వీరు ప్రచారం మొదలుపెట్టారు. ఇంకో 4 రోజుల్లో ప్రారంభోత్సవం చేస్తారట. ప్రారంభోత్సవం చేస్తున్నందుకు సంతోషమే కానీ బట్ వీళ్ళు ఎంతవరకు వాస్తవం? ఎన్టీ రామారావు, చంద్రబాబు అయినా మధ్యలో అసలు చేసిన వాళ్ళు, అసలు దీనికి పూర్తి స్థాయిలో ప్రాధాన్యత ఇచ్చింది ఎవరు, చేసింది ఎవరు? వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించి ఈనాడులో వచ్చిన కథనం చూస్తే శంకుస్థాపన చేసింది చంద్రబాబు నాయుడు గారు, ప్రారంభోత్సవం చేయబోతుంది చంద్రబాబు నాయుడు గారు అని రాశారు. మధ్యలో చేసింది ఎవరు మరి? ఆ లెక్కను బయటపెట్టవచ్చు కదా. ఆ సొరంగం దవటా కానీ, ఆ కాలువ దవటా కానీ, అది అసలు ప్రాజెక్టుకు సంబంధించి పనులు ఎవరు చేశారు? ఈ రాష్ట్రంలో తెలుగు గంగతో సహా మేజర్ ప్రాజెక్టులన్నిటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి, పర్యావరణం నుంచి అనుమతులు తీసుకొచ్చింది రాజశేఖర గారు. చంద్రబాబు నాయుడు గారు పునాది రాళ్ళు వేయడం తప్ప, లేదు అక్కడ సభలు పెట్టి నేనే చేశానని చెప్పుకోవడం తప్ప ఒక్క ప్రాజెక్టుకైనా అనుమతులు తెచ్చారా? వెలుగొండ ప్రాజెక్టు కూడా అంతే. ఇవాళ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి దాన్ని ప్రచారం చేసుకోవడానికి సిద్ధమైపోయారు. జనానికి తెలియదు, అక్కడ స్థానికులకి మీరు వాళ్ళ సభ పెట్టి 5-6 కోట్లు ఖర్చు పెట్టే బదులు ఆ నిర్వాసితులకు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి కండిషన్లు పెట్టకుండా అన్ని సక్రమంగా ఇవ్వచ్చు కదా. అది చేయకుండా ఈ అనవసరపు ఆర్భాటపు ఖర్చులు పెట్టి ప్రారంభోత్సవం చేసి అంతా మేమే చేశామని చెప్పుకుంటే జనం నమ్ముతారా? ఈ ఈ ఈ రకమైన ధోరణి ఇంకా మారలేదు. నిన్నగాక మొన్న కడపలో వాటర్ సప్లై పవన్ కళ్యాణ్ గారు చేశారట. మొత్తం భారీగా పబ్లిసిటీ చేశారు. పులివెందుల 96% పనులు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అయిపోతే ఆ 4% పనులు ఇన్నాళ్ళు పెండింగ్ పెట్టి ఇప్పుడు దాన్ని టేకప్ చేసి ఏదో పవన్ కళ్యాణ్ గారు మొత్తం ఉద్ధరించేస్తున్నట్టుగా చెప్తున్నాం. ఎంత అన్యాయం అండి ఇది! ఏమి ధోరణి ఇది? చంద్రబాబు నాయుడు గారితో స్నేహం చేశారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ అలవాట్లు వచ్చేసినాయి, పని చేయకుండా ఇలా చేయటం. ఇప్పుడు ఈ సందర్భంలో ఒక మాట కూడా చెప్పదలుచుకోండి. పంచాయతీరాజ్ ఎలక్షన్లు వస్తున్నాయి. మీరు పంచాయతీల్లో మీరు వచ్చిన తర్వాత జరిగింది ఏమిటి? సిబ్బంది పరిస్థితి ఏమిటి? అసలు ఏం జరుగుతున్నాయి? నిన్న మీకు జలజీవన్ మిషన్ సంబంధించిన కాంట్రాక్టర్లు మీ ఇంటి ముందు ధర్నా చేశారే. పంచాయతీల్లో ఎలా ఉంది పరిస్థితి? పారిశుధ్యం ఎలా ఉంది? ఈ వీటిని రివ్యూ చేయడం లేదు. ఎంతసేపు ప్రచారం చేసుకోవటం. పవన్ కళ్యాణ్ గారు వచ్చాక పంచాయతీలకు అవార్డులు వచ్చినాయి. అవార్డులు ఎప్పుడు వచ్చినాయి? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చిన అవార్డుని నా హయాంలో వచ్చాయని చెప్పుకోవడం తప్ప చంద్రబాబు నాయుడు గారి సాహసం బాగా అలవాటైంది దీనికి. ఎన్నికలు వస్తున్నాయని ప్రచారం చేసుకోవడం కాదు, వాస్తవిక దృక్పథంతో మీరు ఏం చేశారో, ఏం చేయబోతున్నారో చెప్పుకోవడం మంచిదని నా అభిప్రాయం. రైట్. శివశంకర్ గారు చెప్పండి, మీరు రాయలసీమ ప్రాంతమే కదా, ఈ కరువు పరిస్థితి ఎట్లా ఉంది? నిన్న మొన్న ధర్నాలు కూడా చేస్తే పోతిరెడ్డి బడికి కూడా వెళ్ళనివ్వకుండా వైసీపీ నేతల్ని అడ్డుకున్నారు. మరోవైపు ఏమో వెలుగొండ మొత్తం అంతా వాళ్లే చేశారేమో అన్న భ్రాంతి కలిగించేలాగా ఎల్లో మీడియాలో ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. సో ఈ రెండింటిని విశ్లేషించండి సార్. ఒకసారి ఈ మన వెలుగొండ గురించి ఒక 2 లైన్ చెప్పించేసి కరువు గురించి మాట్లాడతాను. వెలుగొండది సార్, ఈ రోజు ఈనాడు పేపర్ చూస్తే కనుక ఆ ఎలివేషన్స్ ఏంటంటే, తడారిన బీళ్లకు గొంతెండిన ఊళ్ళకు వస్తున్నాయి కృష్ణమణిళ్ళు అంటూ కరువు నేలకు కొండంత అండ వెలుగొండ కొలిక్కి వచ్చిన భగీరథ ప్రయత్నం అంట. అప్పుడు శంకుస్థాపన, ఇప్పుడు ప్రారంభం, 2 చంద్రబాబు చేతుల మీదుగానే సంకల్పంతో సాకారం అనేసి ఒక పెద్ద టైటిల్స్ ఇచ్చారు సార్. నిజంగా ఆయనకు చిత్తశుద్ధి ఉంటే 1996లో ఇది ఓపెన్ చేశామన్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో 2 సార్లు ముఖ్యమంత్రిగా ఉండే, తర్వాత కొత్త రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఒకసారి చేశారు. అంటే 14 సంవత్సరాలు పూర్తి చేయండి ఈ యొక్క 2 సంవత్సరాల్లో చేసిందాడా ఒకటి. ఇక రెండవది, ఈయన కట్టింది ఎంతంటే సార్, ఈ మొత్తం ఎంటైర్ హిస్టరీ తీసుకున్నట్లయితే ఈ మన వెలుగొండ సంబంధించినటువంటిది చంద్రబాబు నాయుడు గారు 2 సొరంగాలు కలిపి 6.9 కిలోమీటర్లు తవ్వాడు సార్. 6.9 కిలోమీటర్లు అప్పుడు ఇప్పుడు అన్ని కలిపిచ్చేసి తవ్వింది 6.9 కిలోమీటర్ 2 సొరంగాలు కలిపి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి మన వైఎస్ఆర్ గారు సార్ 20.3 కిలోమీటర్లు తవ్వారు. మా హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు కరోనా వచ్చేసి క్లిష్ట పరిస్థితుల్లో కూడాను అప్పట్లో లేబర్ దొరకమని చేసినా కూడా 10.56 కిలోమీటర్లతో చూశారు. ఇక రెండోది సార్, ఈ R&R ప్యాకేజ్ ఈ రోజు ఏదో అట్టహాసంగా ఎప్పుడైతే ఆ యొక్క నీకు 15,000 అనేటువంటి మంత్రి ఆ సొరంగంలో పడుకున్నట్టు అక్కడే రాత్రి ఉన్నట్టు ఈనాడు పేపర్లో ఒక పక్క ప్రణాళికగా వాళ్ళు ఏంటంటే ప్రజల మెదుల్లో నాటడానికి వాళ్ళు పనిచేసేది లేదు, ప్రచారమే కదా.
ఆయన లోపలనే టన్నల్లో నడిచిపోయాడు, టన్నల్ లోపల పడుకున్నాడు అనేటువంటిది ఎలివేషన్స్ ఇచ్చినప్పుడే ఇది క్రెడిట్ చోరీ జరుగుతా ఉంది అనేటువంటిది అర్థమైంది. వీళ్ళు సార్ మా హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు 2020 జూన్ 24న 324 జీవో ద్వారా ఈ R&R ప్యాకేజ్ కింద నిర్వాసితులకి 1901.56 కోట్లు జీవో ఇచ్చేసి రిలీజ్ చేసి ఇంత అవసరమైతే ఇంతని జీవో ఇస్తే 1901 కోట్లకు కానీ వీళ్ళు ఇప్పుడు ఎంత సార్ కేవలం 768 కోట్లు ఖర్చు పెట్టించేసి ఇంక వెళ్ళిపోండి అని చెప్తా ఉన్నారు. అంటే మిగతా నిర్వాసితులకు కానీ వీళ్ళకి కానీ సంబంధం లేదు, పట్టించుకోలేదు. గిరిజనులు రోడ్డు మీద ఇస్తారు ట్రైల్ రన్ అనేటువంటి దాంతో. అంటే వీళ్ళు చేసేది కేవలం ప్రచారము ప్లస్ ఈ R&R ప్యాకేజ్ కూడా పూర్తిగా వీళ్ళకి ఇవ్వకుండా 2003 సంబంధించినటువంటిది 2013 భూసేకరణ చట్టం ప్రకారం చేయకోకుండా వెలుగొండని కేవలం ప్రచార పిచ్చితోనే ఇల్లు చేస్తా ఉన్నారు. ఇదే చంద్రబాబు నాయుడు ఓపెన్ ఛాలెంజ్ చేస్తా ఉన్నాము. ఎస్ లెక్కలు ఉంటాయి కదా, మీరు తవ్విందెంత, ఇది కూడా ఎక్సెస్ రేట్లు ఇచ్చేసి కాంట్రాక్టర్లకి గతంలో వీళ్ళ కాంట్రాక్టర్లకి సీఎం రమేష్ వీళ్ళకందరికి కూడా దోచిపెట్టడమే కాకుండా చేసింది శూన్యము. ఏదైతే పోలవరం ఇందాక మీరు ఒక వీడియో వేశారో ఆ వీడియో ప్రకారం దగ్గుబాటి వెంకటేశ్వర గారు చెప్పినట్టు, వాళ్ళ కో బ్రదర్ చెప్పినట్టే ఈ యొక్క రాజశేఖర రెడ్డి గారు అప్పుడు పోలవరం కడతా అంటే కాలువలు తవ్వుతా అంటే ఇది వేస్ట్ అని చెప్పిచ్చేసి తర్వాత ఇదే కాలువని పట్టుసీమ తీసుకొని నేనే దానికి జాతిపితను, నేనే దానికి పునాదులు చేసి నేనే చేసిన అనేటువంటిది క్రెడిట్ ఎలా తీసుకుంటున్నాడో వెలుగొండ ప్రాజెక్టు కూడా నిర్వాసితులను అన్యాయం చేస్తూ వారికి సక్రమంగా చెల్లించకుండా క్రెడిట్ మాత్రము ఎల్లో మీడియా ద్వారా తను చేసుకుంటా ఉన్నారు అనేటువంటిది ఒకటి. ఇక రెండవది సార్, కరువు సంబంధించి చాలా చాలా దారుణమైన పరిస్థితులు రాయలసీమలో ఉన్నాయి. తాగునీటికి అనేటువంటిది ప్రజలు మెంటల్ గా ప్రిపేర్ అయినా కూడాను తాగునీటికి, అదేవిధంగా వీళ్ళకి పశువులకి ఇవిను కూడాను పక్షులు కానీ చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఈ శ్రీశైలంలో నీళ్లు ఉన్నాయని చెప్పిచ్చేసేసి 4 రోజులు ఏం చేశారంటే కనుక ఎల్లో మీడియా అంతా కూడాను చంద్రబాబు వస్తే కరువు వస్తుంది అనేటువంటి నానుడి మర్చిపోవాలనేటువంటి ఉద్దేశంతో పూర్తిగా శ్రీశైలంకు నీళ్లు నిండినాయి, శ్రీశైలం ఇంత వచ్చింది, రాయలసీమకు నీళ్లు వస్తాయి అది ఇది అన్నారు. కానీ శ్రీశైలం నీళ్లు ఉన్నా కూడా సార్ ఇప్పటికి కూడా కేసీ కెనాలకు కానీ తెలుగంగాను కానీ తుంగభద్ర దిగువ కాలువకు కానీ నీళ్లు అనేటువంటిది ఇంతవరకు ఇవ్వలేదు. దాని గురించి నీళ్లు మాకు శ్రీశైలంలో ఉన్నా కూడాను ఆ నీటిని మాకు ఇవ్వండి అని చెప్పిచ్చేసి మన సోమవారం రోజు రాయలసీమ నాయకులంతా కూడాను ఆ పోతిరెడ్డిపాడు దగ్గరికి ఆ హెడ్ రెగ్యులేటర్ ద్వారా మాకు రావాలి కాబట్టి అక్కడికి వెళ్తా ఉంటే కనుక ఎక్కడికక్కడ 100 మంది పోలీసులను పెట్టించేసి ఆ పోతిరెడ్డిపాడు దగ్గరికి వెళ్ళకోకుండా పూర్తిగా అడ్డుకున్నారు. శ్రీశైలం డాంతికి పంపించట్లేదు. ఎందుకు అంటే కనుక నీళ్లు జనాలకు చూపించేసేసి రాయలసీమ వాళ్ళకి కనీసం అంటే కనుక సాగునీటికి కాసేపు పక్కన పెడితే తాగునీటి కష్టాలు కూడా వస్తాయ్యా. అవి ఇప్పటికే ఈ యొక్క ప్రాంతం అయితే కనుక ముఖ్యంగా అంటే రాయలసీమ గురించి ఒకటే కాదు, ఓవరాల్ గా ఎక్కడ తీసుకున్నట్లయితే వెనుకొండ కానీ తర్వాత ఈ ప్రాంతాల్లో కూడా తీసుకున్నట్లయితే సార్ మాచర్ల కానీ ఈ ప్రాంతాల గురిజాలు కానీ ఎర్రగొండపాలెం ఇవన్నీ కూడాను మంచినీటికి అనేటువంటిది ట్యాంకర్లు అనేవి తోలుతా ఉన్నా కూడాను సరిపోవట్లేదు. మంచినీటి కొరత ఏర్పడింది. ఇక రైతాంగం చూసుకున్నట్లయితే కుదేలవుతా ఉంది. కనీసం ఎల్లినో అనేటువంటిది వస్తా ఉంది అని చెప్పిచ్చేసి 1.5 year 2 ఏళ్ల నుంచి ఉన్నా కూడా ఒక్కరోజు కూడా సమీక్ష పెట్టించేసేసి ఈ పశువులకు దానా ఏంటి, ఈ పశువులకు మేత ఏంటి, సాగునీరు ఎలా చేస్తాము అనేటువంటి తాగునీరు ఎలా చేస్తాం అనేటువంటిది కనీసం ఒక్క సమీక్ష కూడా లేకుండా ఎప్పుడు చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు తిట్టడము లేదా ప్రచారాలు చేసుకోవడము ఆర్బాటలే. ఈ కరువు అనేటువంటిది జీవితంలో చూసిండము, అంత పెద్ద కరువు రాబోతుందని అనేకమైనటువంటి జాతీయ సంస్థలు అయితేనేమి ఈ యొక్క డిజాస్టర్ సంస్థలని చెప్పినా కూడాను కనీసం అంటే గనక ఇంతవరకు ఒక్క ప్రణాళిక లేదు. తాగునీళ్ళు ఎలా ఇస్తారనేటువంటిది ఇంకా భయంగా ఉంది. చాలా ఘోరంగా పరిస్థితి ఉంది. ఇప్పటికి కూడా ఎక్కడికైనా వెళ్ళడము ఇది చేశాను, ఈ ఉద్యానవనంలో హబ్బు చేస్తున్నాను, ఎన్ని వస్తున్నాయి అనేటువంటి ఉంది. ఒక పక్క నిత్యావసరాల ధర చూస్తే కరువు టైంలో నూనెలు కిలో సన్ఫ్లవర్ తీసుకుంటే 200, చక్కెర తీసుకుంటే 70 రూపాయలు, బియ్యం తీసుకుంటే 65 నుంచి 70 రూపాయలు, లాస్ట్ కు ఉప్పు కూడా 10 రూపాయలు దొరికే ఉప్పు ప్యాకెట్ వచ్చేసేసి 30 రూపాయలు ఉప్పు ప్యాకెట్ అయింది. కూరగాయలు అనేవి ఉన్నాయి, రైతుల కన్నా అట్లా వస్తున్నాయి అనుకుంటే రైతులు రాలేదు. ఉల్లి తీసుకుంటే కనుక 55 నుంచి 60 రూపాయలు ఉల్లి అయింది. ఉల్లిగడ్డలు బీన్స్ అలాంటి తీసుకుంటే కనుక వెళ్తే కనుక 120 రూపాయలు కిలో అయిపోయింది. టమోటాలు ఏమో 40 రూపాయలు అయిపోయినాయి, రైతుల దగ్గర 2 రూపాయలు అట్లుండే. అంటే రైతుకు నష్టం లేదు, నష్టము పాపం తినే వాళ్ళకు మనకు నష్టమే. కనీసం అంటే సగటు మానవుడు ఎలా బతుకుతాడు అనేటువంటిది చాలా ప్రశ్నార్థకమైంది సార్. ఈ రోజు ఎల్లినో పరిస్థితులు గ్రౌండ్ లెవెల్లో చాలా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికే
మరి ఆ పరిస్థితి మీద అధిగమించాలి. కాకపోతే ఏంటంటే దాన్ని కవరప్ చేయడం కోసం ఈ వెలుగొండ ప్రాజెక్టు వ్యవహారం ఇదంతా కూడా కథ నడుపుతారేమో. దేనికదే నడపాలి. కానీ నేనైతే ఒక 3 ఏళ్ల క్రితం ఆ వెలుగొండ రిజర్వాయర్ చూశాను. అద్భుతంగా అసలు అంత పెద్ద కట్టడం, అంత పెద్ద కట్టబోసి మొత్తం తయారు చేసిన తీరు సొరంగాలతో చాలా బ్రహ్మాండంగా అనిపించింది. అదంతా అప్పట్లో అక్కడ స్థానికులను అడిగా, ఎవరి హయాంలో అంటే రాజశేఖర రెడ్డి గారే సార్ అని వాళ్ళు ఓపెన్గా చెప్పడం జరిగిందనమాట. సో క్రెడిట్ ఖచ్చితంగా నా ఉద్దేశంలో అయితే అది పోలవరం కావచ్చు, వెలుగొండ కావచ్చు, ఎనీ మేజర్ ఆ మటుకు తెలుగు గంగ వరకు మాత్రం ఎన్టీ రామారావు గారు అప్పుడు తీసుకున్నటువంటి చొరవ. యాక్చువల్గా నాకు తెలిసి చంద్రబాబు గారికి భారీ ప్రాజెక్టుల మీద అంత నమ్మకం ఉండేది కాదు అప్పట్లో. ఆయన విధానం అది కావచ్చు తప్ప, అది ఆయన ఆలోచన దానికంటే చిన్నవే బెటరు అనేది ఆయన ఉద్దేశం కావచ్చు. ఆ విధానానికి కట్టుబడి ఉంటే అది ఒక రకం. కానీ ఇప్పుడేమంటారు, అప్పుడేమో పోలవరంతో అయ్యేది కాదు పోయేది కాదని అన్నట్టుగా మాట్లాడేవారు. ఎర్రా నారాయణ స్వామి గారు, వడ్డీ వీరభద్రరావు గారు ఇలాంటి వాళ్ళు చాలా యాత్రలు చేసి ఇవన్నీ చేస్తే కూడా వాళ్ళని కూడా పట్టించుకునేవారు కాదు, వాళ్ళు తెలుగుదేశం వాళ్ళైనా కూడా. మా బోటి వాళ్ళని కూడా పోలవరం పులిచింతలు ఇటువంటి అంటే అవన్నీ అయ్యేవి కాదనే ఫీలింగ్లో ఆయన ఉండేవారు. ఇప్పుడు పోలవరం నా కళ అని చెప్తున్నారు. సంతోషం, ఇప్పటికైనా కలగంటున్నందుకు సంతోషమే. కానీ బట్ రాజశేఖర రెడ్డి గారిది ప్రధానమైన క్రెడిట్ ఇవ్వకుండా, జగన్ గారికి ఇవ్వాల్సిన క్రెడిట్ ఇవ్వకుండా మొత్తం తనే తీసుకోవాలనుకుంటే అది అట్లాగే వెలుగొండ విషయంలో కూడా ఎవరు క్రెడిట్ వాళ్ళకి ఇచ్చి నేను ఇది చేశాను, వాళ్ళు ఇది చేశారు, సంతోషం, మా ప్రభుత్వం అంతా ఇట్లా ఉండాలి అని చెబితే బాగుంటుంది తప్ప మొత్తం క్రెడిట్ తీసుకుంటే ఇట్లాంటి విమర్శలకి అవకాశం ఉంటుంది.